వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కోరుకొండ ఎంపీడీఓ కార్యాలయాన్ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పక్క ప్రజా సమస్యలపై ప్రజలతో మమేకం అవుతూనే మరోపక్క ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆకస్మిక తనిఖీలలో గడగడలాడిస్తున్నారు. ఉదయం సీతానగరం ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బలరామకృష్ణ మధ్యాహ్నం కోరుకొండ ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సాగుతుందా లేదా అన్న విషయాలను కూలంకషంగా అధ్యయనం చేశారు. అదే సమయంలో జూలై 1వ తేదీన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న పెన్షన్లపై ఎమ్మెల్యే బత్తుల పలు సూచనలు చేశారు. పెన్షన్లను సక్రమంగా అధికారులే పంపిణీ చేయాలని, నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేసే సంస్కృతికి చరమగీతం పాడాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే విధంగా అధికారులు పనిచేయాలన్నారు.